హైదరాబాద్లో బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా గోల్కొండ బోనాల జాతర జరిగింది. బోనం కుండలతో మహిళలు పెద్ద ఎత్తున కోటకు తరలివచ్చారు. పోతరాజుల వీరంగాలు, శివసత్తల ఆటలతో పండుగ శోభను సంతరించుకుంది. గాంధీభవన్ నల్లపోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నేతలు. గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మూడో ఆదివారం పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు భక్తులు. నగరం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఏటా ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలో 9 వారాల పాటు బోనాల జాతర జరగనుంది. ఇవాళ జగదాంబిక అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మూడో బోనం సమర్పించారు. బోనాలు సమర్పించేందుకు కోటకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గోల్కొండ కోట దగ్గర ట్రాఫిక్ మళ్లించారు పోలీసులు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఘనంగా నల్లపోచమ్మ బోనాలు జరిగాయి. సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అమ్మవారికి మల్లు నందిని, కొండా సురేఖ బోనం ఎత్తుకుని మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంగమేశ్వర కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో దుర్గాదేవికి బోనాలు సమర్పిస్తామన్నారు. అమ్మవారి దయతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు పోచారం. హైదరాబాద్ టీఈ హబ్లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉత్సవాలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి బోనం సమర్పించారు. పోతురాజుల డాన్సులు, డప్పు చప్పుళ్ల మధ్య ఐటీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఏపీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల సందడి నెలకొంది. దుర్గమ్మకు బోనాలు, సారే సమర్పించారు భక్తులు. భాగ్యనగరం మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. బ్రాహ్మణ వీధిలో దేవతామూర్తులకు పూజలు చేసి జోగిని నిశాక్రాంతి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మేళ తాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపుతో కొండపైకి చేరుకుని బోనం సమర్పించారు.